కృష్ణకుమారి గారు నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు హ్మ్. తిరుమల అన్నదాన సత్రం చాలా అద్భుతంగా ఉంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఆయన నిన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అన్నదాన సత్రాన్ని చూసినప్పుడు వీడియో కూడా రిలీజ్ చేసినారు. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అన్నట్టు కూడా మాట్లాడారు. మరి ఈ మాటలు వైసీపీ జీర్ణించుకుంటుందా లేదా ఎట్లా చూస్తుంది, ఏంటి పరిస్థితి? ఇక్కడ చాలా కాలంగా ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. అంబటి రాంబాబు గారు పార్టీ మారబోతున్నారు అదే అని. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన ఖండించిన మాట వాస్తవం. కానీ ఆయన మళ్ళీ ఖండించట్ల. ఖండిస్తున్నారు, ఖండించట్లేదు. కొన్ని సందర్భాల్లో ఖండిస్తున్నారు, కొన్ని సందర్భాల్లో ఖండించట్లేదు. ఈ ప్రాసెస్లో ఆయన ఇప్పుడు మొన్న తిరుమలకి దర్శించుకోవడానికి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో చాలా పొగడ్తలతో ముంచెత్తారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి బంధువైన ఇంతకుముందు టీటీడీ చైర్మన్గా చేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇక్కడ ఏది బాగాలేదు, ఆయన మొదటగా ఆవుల మీద మొదలెట్టారు, గో సంరక్షణ దీని మీద మొదలెట్టి అడు తిప్పి అడు తిప్పి తిరుపతి క్షేత్రంలో సరిగా సేవలు అందట్లేదు అనే మాట మీద ఆయన చాలా పెద్ద వాగ్వాదాలకు వెళ్తున్నారు. అలాగే ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈ అంబటి రాంబాబు గారు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈయన వెళ్తానంటున్నాడు కానీ వెళ్ళట్లా, పార్టీ మారతాడు అంటున్నారు కానీ మారట్లా. ఏంటి అంటే ఈయన పార్టీ మారగానే ఒకవేళ వైసీపీ ఈయన మీద దాడి చేసే అవకాశం ఉంది. ఏంటి మాటల దాడి? ఇలా మేమేం తక్కువ చేశాము, వైసీపీ పార్టీలో ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్పి అన్నప్పుడు ప్రజల దగ్గర నుంచి ఒక రకమైన ఎంతో కొంత ఒక వ్యతిరేకత అయితే అంబటి రాంబాబు గారికి వస్తుంది. అందుకని అంబటి రాంబాబు గారు ఏం చూస్తున్నారు అంటే పార్టీయే తనని ఏ సస్పెన్షనో ఏదో గురి చేస్తే ఆ సందర్భాన్ని బట్టి ఈయన పార్టీ మారాలనే ఉద్దేశంలో అంబటి రాంబాబు గారు ఉన్నారు. అంటే ఆయన ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళేమి ఎదురు చూస్తున్నారు? ఈయనే వెళ్ళిపోవాలి, మనం తర్వాత దుమ్మెత్తిపోద్దాము అనుకుంటున్నారు. ఈయనేంటి వెళ్తా 4 రాళ్ళు వేసి వెళ్దాము, అవకాశం నేనే పెట్టుకుందాము అని ఈయన అనుకుంటున్నాడు. ఈ దోబూచులాట జరుగుతూ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. దానిలో భాగంగానే ఇప్పుడు ఆయన ఇంకా నేను ఎక్కువ కాలం నటించలేను అనే ఉద్దేశంతో వీడియో రిలీజ్ చేశారా? ఈ మాటలు మాట్లాడితే ఎంతో కొంత రూట్ క్లియర్ అవుతుంది అని చెప్పి ఆయన అనుకున్నారు. ఓకే, ఇది వాస్తవం. అయితే మరి ఇప్పుడు ఈయన ఏ పార్టీలోకి వెళ్తాడు అని చూస్తే జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఇంకొంతమంది ఏమంటున్నారు, జనసేనలోకి వెళ్ళాడు అనుకోండి, జనసేనలోకి వెళితే ఇంతకుముందు అంతా తిట్టిపోసింది జనసేననే కదా, మరి జనసేనలోకి ఎట్లా వెళ్తాడు? అందరికీ తెలిసిన విషయమే. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గం వాళ్ళని తోటి ఆ వర్గం వాళ్ళనే టార్గెట్ చేయించిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని, కమ్మోళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళని కమ్మోళ్ళతోనే, కమ్మోళ్ళనే తిట్టించటం, కమ్మ పార్టీ అని. అదే ఆయన కొంచెం స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడడం అవన్నీ మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఈ మధ్యకాలంలో అక్కడి నుంచి వస్తున్న స్క్రిప్ట్కి అనుగుణంగా, అక్కడి నుంచి వస్తున్న ట్యూన్స్కి అనుగుణంగా డాన్స్ చేయట్లేదు అనేది ఈ మధ్యకాలంలో అందరూ చూస్తూ ఉన్నారు. ఏంటి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడట్లేదు అని. ఎందుకంటే ఆయన అందరూ సైలెంట్ అయ్యారు మేడం. అదే ఆయన వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. ఒకవైపు రెడ్ బుక్ భయపడే ఇలాంటి వీడియో బయటకు వచ్చిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏదన్నా కానివ్వండి, నిజంగా నిఖార్సైన రాజకీయాలు చేయాలనుకుంటే భయపడటం దేనికి? భయపడకూడదు కదా, భయపడకూడదు. నువ్వు ఆ పార్టీలోనే ఉండదలుచుకుంటే భయపడకూడదు. నీకు భయం ఉంది, నువ్వు అరాచకాలు చేశానని భయం ఉంటే నువ్వు భయపడతావు. మరి ఇప్పుడు నిన్నటిదాకా బద్ధ శత్రువుల్లాగా ఉండి ఉప్పు నిప్పులా ఉన్న జనసేనలో ఎలా చేరతాడు మరి? అంటే అధికారం ఇటుంది కాబట్టి అక్కడ పార్టీ వీక్ అయిపోతుంది రోజు రోజుకి. మొన్న ఓడిపోయినప్పుడే వచ్చేయాలి బయటికి, వెంటనే వచ్చేస్తే బాగోదని ఆగాడు ఆయన.
సరే ఉన్నప్పుడు ఉన్నట్టు యాక్ట్ చేయాలని చేశాడు కానీ ఇంకా అది అసాధ్యం అని అర్థమైంది. అందుకని ఎట్లా వాళ్ళ చేత బయటికి నెట్టించుకోవాలి, బయటకు వచ్చి నుంచుని తిట్టాలి. అదే ఆయనే తలుపు తీసుకుని బయటకు వచ్చాడు అనుకోండి, తిట్టడానికి ఉండదు కదా. ఎన్నాళ్ళు బాగానే పదవులు తీసుకున్నావు కదా, ఎన్నాళ్ళు బాగానే అనుభవించావు కదా, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోతావా అని మాట్లాడతారు కదా. అది అందుకని అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు వెనకమాల ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఆయన ఒక స్ట్రాటజీగానే మాట్లాడుతారు. ఒకవైపు కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వస్తున్న పరిస్థితి, ఇంకోవైపు ఏమో తిరుమల బాగుందని చెప్పేసి వైసీపీ ముఖ్య నాయకుడు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా వైసీపీకి డ్యామేజ్ కాదంటారా? డ్యామేజే. ఇప్పుడు ఆయన తిరుమల విషయమే ఎత్తుకోవడానికి కారణం ఏంటంటే ఈ కల్తీ నెయ్యికి పాత ప్రభుత్వంలో ఏ రోజు ఈయన కితాబు ఇవ్వాల, ఇప్పుడు మాత్రమే కితాబు ఇస్తున్నారు అంటే అర్థం అదే కదా. నిజంగా లడ్డులో జంతువుల కొవ్వు వాడిరంటారా? ఏవో రిపోర్ట్లు చెప్పారు కదండి, మీకు నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? తింటమే తెలుసు మనకి. మనం ఏమన్నా ప్రతిదీ పరీక్షించుకుంటామా ల్యాబ్కి తీసుకెళ్ళి? నమ్మకం ప్రసాదం అంటే నమ్మకం. కానీ నిజంగా వైసీపీ ఆ రకంగా చేసిందంటారా? నేను వైసీపీ చేసిందని నేను అనట్లే, వైసీపీ హయాంలో జరిగింది, అది బయటకు వచ్చింది. దీనికి కారణం కాంట్రాక్టర్లు, నెయ్యి కాంట్రాక్టర్లు. ఈ నెయ్యి కాంట్రాక్టర్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? గీసి బేరాలాడి ఓపెన్ మార్కెట్లో నెయ్యి బోలెడు ఖరీదు ఉండగా తక్కువ రేటుకి నెయ్యి ఎలా ఇస్తాడని అనుకుంటారు. ఒక కిలో నెయ్యి కావాలి అంటే బయట మార్కెట్లో 600 నడుస్తుంది, మంచి నెయ్యి కావాలంటే 800, 900 కూడా ఉంది. మరి అలాంటప్పుడు స్వచ్ఛమైన నెయ్యి కావాలి, 400కే ఇవ్వాలి అంటే కల్తీ చేయకోకుండా ఎలా కుదురుతుంది? ఎందుకు ఆవు నెయ్యిని వాడలేదు అనేది ప్రశ్న. అదేనండి, ఆవు నెయ్యి కావాలంటే ఇంకా ఎక్కువ కావాలి. గేదె నెయ్యికే 600 నుంచి 800 ఉంది, ఆవు నెయ్యి కావాలంటే 2000, 1500. దీని బదులు టీటీడీయే గోశాలని బాగా పెంచి చాలా మందికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. వాళ్ళ నెయ్యిని వాళ్ళే తయారు చేసుకోవచ్చు, ఒక కుటీర పరిశ్రమలాగా ముందుకెళ్తుంది. ఎందుకు కాంట్రాక్టర్ల మీద ఆధారపడాలి? ఎందుకు చేయలేదు ఇన్నాళ్ళు? ఏమన్నా ల్యాండ్ లేదా? బోల్డ్ మందికి ఉపాధి దొరుకుతుంది. నిధులు తక్కువనా టీటీడీకి? నిధులు తక్కువనా? దేశాల నుంచి మీరు ఆవులు రప్పించండి, ఆవులు రప్పించి ఆవులు సంస్కరణ చేసి బోల్డ్ మంది వర్కర్స్కి పని దొరుకుతుంది, బోల్డ్ మంది వెటర్నరీ డాక్టర్స్కి పని దొరుకుతుంది. అలాగే మన నెయ్యి మనమే తయారు చేసుకోవచ్చు. ఇన్ని జరుగుతాయి కదా, అప్పుడు కల్తీకి కూడా ఆస్కారం ఉండదు కదా. ఎందుకు చేయట్లేదు? ప్రభుత్వాలు బాగా ప్రభుత్వం లాగానే టీటీడీ బోర్డు కూడా ఒక అలసత్వానికి వచ్చేసింది. అన్ని ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్టులకు ఇచ్చేయటం. ఇప్పుడు ఇదివరకు R&B వాళ్ళు రోడ్లు వేసేవాళ్ళు, ఇప్పుడు R&B ఎక్కడ ఉంది చెప్పండి? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ రోడ్డు ఎక్కడ వేస్తుంది? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈ ప్రైవేట్ వాళ్ళు తిన్నంత వాళ్ళు ఎవరు తక్కువ టెండర్కి వేస్తే వాళ్ళకి ఇవ్వటం. ఇప్పుడు తక్కువ టెండర్కి వేసిన తర్వాత అందరికీ తెలిసిన విషయమే, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు పర్సంటేజ్లు తీసుకుంటున్నారని. ఒక కాంట్రాక్టర్ తనకు ఒక 20% పెట్టుకోకుండా గవర్నమెంట్లో ఉన్న అధికారులకి వీళ్ళకి ఒక 20% ఇవ్వకోకుండా రోడ్డు ఎట్టా వేస్తాడు చెప్పండి? ఆ రోడ్డు వేసిన తర్వాత 4 రోజులకి గుంతలు మయం. ఈ హైవేస్ను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల ఇప్పుడు మొన్న వికారాబాద్ నుంచి వస్తున్న బస్సు ప్రమాదం జరిగింది చేవేళ్ళ దగ్గర. పెద్ద గుంత ఉంది రోడ్డు మీద. గుంత ఎందుకు పడింది? అసలు అది నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకుంటూ మానిటరింగ్ చేసుకోవాలా అక్కర్లేదా? అసలు ఆ గుంత లేకపోతే ఆ యాక్సిడెంటే జరిగేది కాదు. ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇలాంటివన్నీ వదిలేసేసి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో చూడండి. తిరుపతిలో నెయ్యి దగ్గర నుంచే రోడ్ల దగ్గరికి రావాల్సి వచ్చింది. ఈ మధ్యలో కాంట్రాక్టర్ల వ్యవస్థ వల్లనే, ఈ టెండర్ల వల్లనే ఏ వ్యవస్థలోనూ న్యాయం జరగట్లా. స్కూల్ పిల్లల డ్రెస్సులు కుట్టించే దగ్గర నుంచి కూడా కాంట్రాక్ట్కి ఇస్తున్నాం. అగ్గిపెట్టె నుంచి రైలు పెట్టేదాకా అన్ని ప్రైవేటు. ఈ ప్రైవేటు అనే జబ్బు ఎప్పుడైతే ముదిరి ఏదో అంటారే, పిచ్చి ముదిరింది రోకలు చుట్టండి అన్నట్టు, ఆ పిచ్చి ముదిరిపోయింది మనకి. అందుకే రోకలు చుట్టాల్సిన పరిస్థితి వస్తుంది. రేపు మాపు రైల్వే వ్యవస్థ కూడా అట్లనే అవుతుందేమో. ఇంకెవ్వరు రైలు ఎక్కరు, పేదవాళ్ళు తప్పితే. పేదవాళ్ళ ప్రాణాలకి రక్షణేది, విలువ లేదు కదా వాళ్ళ ప్రాణాలకి. ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా తెలిస్తే ఆ బస్సు ఎక్కుతారా? ఎక్కరు. ఒక ఎమ్మెల్యే ఎక్కుతాడండి ఆ బస్సు?
ఒక ఎమ్మెల్యే ప్రైవేట్ బస్ ఎక్కే పరిస్థితి ఉంటే గనక ఆ రోడ్లు అట్లా అంత అధ్వానంగా ఉంటాయా? ఉండవు. వ్యవస్థ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. భిన్నంగా ఉంటుంది. అందుకే ఒక ఎమ్మెల్యే కొడుకు స్కూల్కి వస్తే ఆ స్కూల్ పరిస్థితి అట్లా ఉండదు. ఒక ఎమ్మెల్యే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ హాస్పిటల్ అలా ఉండదు. అలాగే టీటీడీలో వాళ్ళ గోశాలలో వాళ్ళు నెయ్యి తయారు చేసుకుంటే అసలు ఈ కాంట్రాక్టర్ పనే ఉండదు కదా, కల్తీ వచ్చింది అని చెప్పరు కదా. ఇప్పుడు నిజంగా కల్తీ జరిగిందో లేదో అది ఒక పెద్ద కొన్ని రోజులు ఒక హాట్ టాపిక్ కింద నడిచిందా లేదా? అవును, ఇప్పటికీ నడుస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.